నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోదావరి బనకచెర్లపై సర్కార్ కార్యాచరణ వేగవంతం. సీఎం ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర ఎంపీలతో సమావేశం. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదన్న ఏపీ మంత్రి నిమ్మల. ఆంధ్రప్రదేశ్ వైఖరి సరికాదంటూ మంత్రి శ్రీధర్ బాబు ధ్వజం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలమిచ్చిన పీసీసీ చీఫ్. కాంగ్రెస్ ఓడించాలనే దుర్మార్గానికి పాల్పడ్డారని మహేష్ కుమార్ గౌడ్. సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా ప్రభుత్వ పాలన. అసత్యాలతో విపక్షాలు పబ్బం గడుపుతున్నాయని భట్టి మండిపాటు. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల విడుదల. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ. మేడ్చల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఇంజనీర్. బిల్లులు మంజూరుకు 1,20,000 తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈఈ స్వరూప. ఇరాన్ కీలక సైనికాధికారి హతమార్చిన ఇజ్రాయెల్. మొసాద్ కేంద్ర కార్యాలయంపై విరుచుకుపడ్డ టెహ్రాన్ క్షిపణులు. ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. లేఖల ద్వారా కేంద్రానికి తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సర్కార్ బుధవారం రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ మజ్లిస్ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచెర్లపై ఏపీ వైఖరి సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరవుతారన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మజ్లిస్లకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ చట్టాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాల్ని కేంద్రానికి నివేదించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కేంద్రానికి లేఖలు రాశామని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కూడా కలిసినట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రస్తుతం కేంద్ర జలసంఘం వద్ద ఉన్న గోదావరి బనకచెర్ల పథకం ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని తదుపరి కార్యాచరణ కోసం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ తెలిపారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. గోదావరి బనకచెర్ల లింకుపై ఏపీ వైఖరి సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి 3 నెలల క్రితమే కేంద్రంతో ఈ అంశంపై మాట్లాడారని గుర్తు చేశారు. గోదావరి జలాలపై తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదన్న శ్రీధర్ బాబు బనకచెర్ల విషయంలో తాము గట్టిగా పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది, 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర గాని కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గాని మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు.
ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో ప్రక్కన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ట్రిబ్యునల్కి కూడా పోయి గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మా ప్రాంత రైతాంగ సోదరులకి గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో దక్కేలా నిర్ణయం ఉండాలని ఆ ట్రిబ్యునల్ ముందర కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇది మా ప్రభుత్వ ఆలోచన, మా ప్రభుత్వ లక్ష్యం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు వల్లే బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నికర జలాలను ప్రాజెక్టు కోసం వాడట్లేదనే విషయాన్ని ఎగువ రాష్ట్రాలు గ్రహించాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దుర్దేశాలు చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎప్పుడూ లేవని తేల్చి చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఏటా సముద్రం పాలవుతున్న 3000 టీఎంసీల గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకోవాలనేదే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశమని మంత్రి చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఆ జీడబ్ల్యూటీ అవార్డులోని క్లాజ్ 4 చెప్తుంది క్లియర్ గా. ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది. ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది. కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కుతోటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరంగా విచారణ సాగుతోంది. అమెరికా నుంచి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఎస్బీఐ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును 3 సార్లు విచారించిన సిట్ సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇందుకోసం 600 మంది బాధితుల జాబితా సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సాక్షిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వాంగ్మూలాలు తీసుకుంది. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో ఓడిపోయామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ట్యాపింగ్కు పాల్పడిన వారెవరినీ ఉపేక్షించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు రాకతో దర్యాప్తు జోరందుకుంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును 3 సార్లు సుదీర్ఘంగా విచారించిన సిట్ సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందేనన్న ఆయన రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలన్న దురుద్దేశంతోనే గత ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాస్త్రంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్ లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూవ్మెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తా ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు ఇంత దిగజారుడు పనిగట్టినటువంటి ఆ అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సరిత సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గద్వాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో సరిత ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను సిద్ధం చేసిన సిట్ వాంగ్మూలం ఇవ్వాలని ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సూచించింది. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు సుదీర్ఘంగా విచారించిన ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును బుధవారం సిట్ మరోమారు విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిజం చెప్పి పోలీసుల పరువు కాపాడాలని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో చెప్పాలన్నారు. ట్యాపింగ్ కేసులో నిజమైన దోషులు తప్పించుకున్నారని, మీరు దొరికిపోయారని ప్రభాకర్ రావును ఉద్దేశించి అన్నారు. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి 6,000 చొప్పున 1,551.89 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. 10,45,000 మంది రైతులకు సంబంధించి 25,86,000 ఎకరాలకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. 41,25,000 మంది రైతులకు సంబంధించి 39,16,000 ఎకరాలకు గాను 2,349.83 కోట్లు నిధులు జమ అయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. రెస్టారెంట్ అంతా కలియదిరుగుతూ ఆహార పదార్థాలు, వంటగదిని పరిశీలించారు. అల్పాహారం తీసుకుంటున్న పర్యాటకులతో మాట్లాడి ఆహార నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులతో మాట్లాడిన మంత్రి ఆహార నాణ్యతలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, మంత్రివర్గ ఆమోదం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు అందించింది. ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాలు, అందుకు సంబంధించిన పత్రాలను నీటిపారుదల శాఖ గతంలోనే కమిషన్కు అందించింది. ఆనకట్టల నిర్మాణం సహా ఇతర అంశాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను ప్రశ్నించారు. మంత్రివర్గ అనుమతి, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలకు సంబంధించి వారిని విచారణ చేశారు. మంత్రివర్గ నిర్ణయాలతోనే ప్రాజెక్టు ముందుకెళ్లాదని 3 కమిషన్ ముందు విచారణ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన పత్రాలకు ఇంకా ఏవైనా ఉంటే అందించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ కమిషనర్కు అందించినట్టు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనీషా అధికారుల తనిఖీల్లో చెల్లపల్లి ఏఈ స్వరూప రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. రోడ్డు కాంట్రాక్టర్ రామ్రెడ్డి అనే వ్యక్తి నుంచి 28 లక్షల బిల్లులు జారీ చేయడానికి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని 2 లక్షలు డిమాండ్ చేసినట్టు బాధితుడు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు వెల్లడించారు. బిల్లులు చెల్లించేందుకు 1,20,000 ఒప్పందం కుదుర్చుకొని బాధితుడు తమను ఆశ్రయించడంతో డబ్బు తీసుకుంటుండగా ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరించారు. ప్రజలను లాంఛాలతో ఒత్తిళ్లకు గురిచేసి ఉద్యోగులపై టోల్ ఫ్రీ నెంబర్లు, సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. నా దగ్గర 2 సైడ్లు ఉన్నాయి, ఇంకా డబ్బులు ఇవ్వకపోతే పని చేయొద్దు. ఇంకెవరైనా అధికారులు డీసీ కానీ ఎవరైనా? నాకు ఇప్పటి వరకు అయితే నా దగ్గరికి ఎవరు రాలేదు. అంటే ఏమని బెదిరించింది ఫస్ట్ మిమ్మల్ని? ఏం లేదు, 2 లక్షలు ఇస్తే నీకు బిల్ రాస్తా, లేకపోతే నేను రాయను అన్నాను. ఇంకా అధికారుల పేరు లెవెల్ వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు, నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి. కార్పొరేటర్ పేరు ఆమె పేరు నాకు అంత చెల్లపల్లి కార్పొరేటర్ చదువుకునే నాకు మేడం అడుగుతుందని చెప్పి డిమాండ్ చేసి చెల్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టని చెప్తుంది. 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. 1,50,000 ఇచ్చుకోలేనమ్మా, కొంచెం తగ్గించానంటే 1,20,000 రూపాయలకి తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.
హనుమకొండలోని సుబేదారి స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న కౌశిక్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పోలీసులు నిబంధనలు పాటించకపోతే కంటెస్ట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిపై 26 కేసులున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ హైకోర్టు విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది రమణారావు కోర్టును కోరారు. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించకుండా నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన వాదించారు. పోలీసులు నిబంధనలు పాటించకపోతే హైకోర్టులో కంటెస్ట్ పిటిషన్ దాఖలు చేయండని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడిలో ఇరాన్ యుద్ధ కాల సైనిక దళ అధిపతి అలీ షద్మానీ చనిపోయినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్లో టాప్ మిలిటరీ కమాండర్లలో ఒకరైన అలీ షద్మానీ సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన సైనిక సలహాదారుడిగా ఉండేవారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన తొలి రోజే ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీతో పాటు వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఘెలోమ్ అలీ రషీద్ చనిపోయారు. శుక్రవారం అలీ రషీద్ స్థానంలో షాద్మానీని సుప్రీం లీడర్ నియమించారు. ఈ నేపథ్యంలో మధ్య టెహరాన్లో షాద్మానీ ఉన్నట్లు ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా సమాచారం వెళ్లింది. వెంటనే షాద్మానీ లక్ష్యంగా ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ఉధృతమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను తాను కోరుకోవడం లేదన్నారు. అయితే ఇరాన్ అణు సమస్యకు నిజమైన ముగింపు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్థాంతరంగా అమెరికాకు పయనమైన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడారు. అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా విరమించుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్టీవ్ విట్ కాఫ్ను గాని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను గాని చర్చలకు పంపే యోచనలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం లేదంటూ నిఘా వర్గాలు అంచనా వేయించాయని గతంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వ్యాఖ్యానించారు. గత 3 ఏళ్లలో అణ్వాయుధాలకు సంబంధించిన ఎలాంటి పనులకు ఇరాన్ చేపట్టట్లేదని పేర్కొన్నారు. మరో 3 ఏళ్లకు గానీ ఇరాన్ తయారు చేసుకోలేదని అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అణ్వాయుధ తయారీకి ఇరాన్ అతి చేరువలో ఉందని వెల్లడించారు. We're not looking for a ceasefire. I didn't say I was looking for a ceasefire. That was Emmanuel, nice guy, but he has to get it right too often. But we're looking for better than a ceasefire. A real end, not a ceasefire. An end. Doing pretty well. Right now we're doing pretty well. Remember, Iran cannot have a nuclear weapon. It's very simple. We don't have to go too deep into it. They just can't have a nuclear weapon. I want people to be safe. And that's always possible. A thing like that could happen. ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ హక్కు ఉందని G7 దేశాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్ భద్రతకు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశాయి. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వంతో పాటు పౌరుల భద్రత ప్రాముఖ్యతకు కట్టుబడి ఉన్నామని ప్రకటనలో పేర్కొన్నాయి. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుత అస్థిరత్వానికి ఇరానే కారణమని తెలిపాయి. ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వస్త్రాలు ఉండకూడదన్న G7 అధినేతలు ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించడం సహా గాజాలో కాల్పుల విరమణను కోరుతున్నామని అన్నారు. ఇరాన్పై యుద్ధం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు జరిగే నష్టంపై అప్రమత్తంగా ఉంటూ మార్కెట్ స్థిరత్వం కోసం పనిచేస్తామని ప్రకటనలో వివరించారు. గాజాలో మానవతా సాయం కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 51కి చేరింది. 200 మంది పౌరులకు తీవ్ర గాయాలైనట్లు పాలస్తీనా ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగా నడుస్తున్న మానవతా సాయం కేంద్రాల్లో ఆహారం పంపిణీ చేస్తున్నారని ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా గుంపులుగా రావడంతో పరిస్థితి కొంచెం అదుపు తప్పింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని పాలస్తీనా ఆరోగ్య వర్గాలు ఆరోపించాయి. మృతులను, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాయి.
దేశంలో 2 ఎయిర్ ఇండియా విమానాలు రద్దవడం కలకలం రేపింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు, ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన 2 ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. లండన్ వెళ్లాల్సిన AI-159 విమానాన్ని సాంకేతిక లోపం వల్లే రద్దు చేసినట్లు జాతీయ మీడియా ప్రచారం చేయడం గందరగోళానికి దారితీసింది. వెంటనే స్పందించిన ఎయిర్ ఇండియా ఇరాన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల ప్రయాణానికి ఎక్కువ సమయం పడే అవకాశాల మధ్య విమానాన్ని రద్దు చేసినట్లు వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్యల వల్ల కాదని స్పష్టం చేసింది. అటు ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన AI-143 విమానాన్ని ముందస్తు అదనపు భద్రతా తనిఖీల నిర్వహణ వల్ల రద్దు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది. మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అహ్మదాబాద్ దుర్ఘటన వేళ భద్రతా తనిఖీలు, నిర్వహణ వంటి అంశాలపై చర్చించనున్నారు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఒకరోజు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అల్లరిమూకలు ఘర్షణలకు తెగబడకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీం ప్రజలను భయాలకు గురిచేయడం, థియేటర్లను తగలబెడతామన్న హెచ్చరికలను అనుమతించవద్దని హితవు పలికింది. కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు క్షమాపణ అడిగి ఉండకూడదన్న సుప్రీం సంబంధిత అన్ని కేసులను తమకు బదిలీ చేయాలని సూచించింది. CBFC అనుమతి పొందిన సినిమాలను చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని సుప్రీం తెలిపింది. గతంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన కమల్ హాసన్ కన్నడం, తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కన్నడిగులు కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణలు జరగ్గా కమల్ క్షమాపణ చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేయడంతో చిత్ర బృందం సుప్రీంను ఆశ్రయించింది. హిమాచల్ ప్రదేశ్ నుండి జిల్లాలోని ప్రతి ఘాట్లో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. జాహూ నుంచి మండీకి వెళ్తుండగా బస్సు లోయలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులున్నారని, విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తుందని పేర్కొన్నారు.